తెలుగు రాష్ట్రాల్లో 3.5 లక్షల ఎకరాల్లో చీనీ నిమ్మ తోటలు సాగవుతున్నాయి. ఈ మధ్య కాలంలో చీడపీడల బెడద ఎక్కువవుతుంది. 30 ఏళ్ల పాటు దిగుబడులు ఇవ్వాల్సిన తోటలు 10-15 ఏళ్లకు మించి నిలబట్టలేదు. వీటిలో కాయ నాణ్యతను, దిగుబడిని తగ్గించేవి కొన్నైతే చెట్లను నిలువునా ఎండిపోయేలా చేసే ప్రమాదకర తెగుళ్లు మరికొన్ని. వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాత బత్తాయి, నిమ్మ పంటలు 3వ స్థానాన్ని ఆక్రమిస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బత్తాయి విస్తీర్ణంలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం వేసవి పంటను తీసుకున్న రైతు తోటలకు విశ్రాంతినివ్వగా శీతాకాలపు పంట తీసుకునే తోటల్లో కాయ, పిందె దశలో ఉంది. అయితే కొన్ని మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికడితేనే నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ఆస్కారముంటుంది. లేదంటే ఏడాది పంట నష్టపోవడమే కాకుండా పెట్టుబడులు సైతం చేతికి రావు. ప్రస్తుతం చీనీ, బత్తాయి తోటలకు ఆశించిన పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. ముఖ్యంగా మనము బత్తాయి నిమ్మ తోటలు గమనించినట్లయితే ఈ కాలంలో మనకు పురుగుల విషయంలో వచ్చేసి ఆకుముడత పురుగు, నల్లి పురుగు, అదేవిధంగా గొంగలి పురుగు, పేనుబంక, నల్లి, పిన్ని నల్లి ఇవన్నీ గమనిస్తూ ఉంటాము. తెగుళ్ళ విషయంలో వచ్చేసి బంక తెగులు, వేరుకుళ్ళు తెగులు, గజ్జి తెగులు ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాం నిమ్మ తోటలో కానీ బత్తాయి తోటలో కానీ. ముఖ్యంగా ఆకుముడత పురుగు వచ్చేసి మనకు ఎక్కువగా నష్టాన్ని వాటింపజేయడంలో ముఖ్యంగా ముందు పాత్ర వహిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ వర్షాకాలం తర్వాత ఎక్కువగా కొత్త చిగురు మనం గమనిస్తూ ఉంటాము. ఈ చిగుర్ల పైన మనకు తెల్లని చారలు అంటే వంకర టింకరగా ఉన్నటువంటి చారలు మనం గమనిస్తూ ఉంటాము. ఇవి గమనించినప్పుడు మనం ఖచ్చితంగా నివారణ చర్యలు చేపట్టకపోయినట్లయితే దీనిపైన కూడా గజ్జి తెగులు ఆక్రమించుకొని చెట్టు కొమ్మలు బాగా ఎండిపోయి మనకు ఎక్కువగా తోట కూడా ఎండిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క సమయంలో మనం ఒక 4 రకాలుగా ఈ యొక్క పంటను మనము కంట్రోల్ చేసుకోవడానికి ముఖ్యంగా ఈ యొక్క ఆకుముడతని మనం గమనించుకొని దీనికి నివారణకి ప్రొఫెనోఫాస్ మందును 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చును. అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ మందు మనకు అందుబాటులో ఉంటుంది. 0.5 ml లీటర్ నీటి కలుపుకొని కూడా మనం పిచికారీ చేసుకుంటే దీన్ని నివారించవచ్చును. అదేవిధంగా మనకు మార్కెట్లో థయోమితాక్సమ్ అనే మందు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఇది లీటర్ నీటికి 0.5 grams వరకు మనం ఉపయోగించుకున్నట్లయితే మనం ఈ యొక్క ఆకుముడత పురుగుని చాలా ఉచితంగా నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన గొంగలి పురుగు మనం గమనించినట్లయితే మనకు ఈ యొక్క గొంగలి పురుగు యొక్క గుడ్డు దశ నుంచి బయటికి రాగానే లార్వాలు అప్పుడే ఏర్పడినటువంటి కొత్త చిగురులు తినే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇది మనం గమనించినట్లయితే ఈ యొక్క పురుగు అనేది నల్లటి ఆకారంలో ఉండి మనకు దానిపైన తెల్లని చారలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు మనకు పక్షి రెట్ట మాదిరిగానే మనకు కనిపిస్తుంది. ఇది మొత్తం ఆకుల్ని తినడం వల్ల తెల్లారికల్లా మనకు నిమ్మ చెట్టు కానీ బత్త చెట్టు కానీ ఆకులు లేకుండా అవుతూ ఉంటుంది. కిరణజన్య సమక్రియ మీద ఎక్కువగా భారం పడే అవకాశం ఉండడం వల్ల చెట్లు వీక్ అయిపోయి చెట్లు ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు మనకు నొవెల్యూరన్ మందు అలాగే అదేవిధంగా ఎమామెక్టిన్ మందు కలిగినటువంటి మిశ్రమాలు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి లీటర్ నీటికి 2 ml మనం లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతిని మనం కంట్రోల్ చేయవచ్చును. అదేవిధంగా నల్లి పురుగును మనం ఎక్కువగా ఈ నల్లి పురుగును గమనించినట్లయితే మనకు తెల్ల నల్లిని గమనించినట్లయితే మనకు ఆకుపైన ఎక్కువగా ఆకుమచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా కిరణజన్య సమక్రియ దెబ్బతినడం వల్ల కూడా చెట్టు బాగా వీక్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నల్లి పురుగు వచ్చేసి మనకు ఈ యొక్క మంగునెల అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఈ మంగునెల వచ్చేసి మనకు చెట్టు యొక్క కాయల మీద చిన్న చిన్న పిందెల పైన కూడా మనకి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పిందెలు ఆ కాయల్ని మనకు గీకడం ద్వారా మనకి ఏంటంటే ముఖ్యంగా ఆ కాయల్లో యొక్క నలుపు అనేది కాయలపైన ఏర్పడుతుంది. ఈ యొక్క కాయలు ఉదాహరణకు మారడం వల్ల కాయ లోపల కూడా మనకు కాయ గట్టిదనంగా కూడా మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఈ యొక్క నల్లి పురుగును మనం గమనించినట్లయితే మనం ఖచ్చితంగా నీటిలో కరిగే గంధకాన్ని సల్ఫర్ అని అంటాము. సల్ఫర్ ఈ యొక్క మన మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చును. అదేవిధంగా ప్రొపరగైట్ అనే మందు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది లీటర్ నీటికి వచ్చేసి 2 ml కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ యొక్క నల్లి పురుగు మనం నివారించుకోవచ్చును. అదేవిధంగా పిండి నల్లి మన మార్కెట్లో దొరుకుతుంటే మనకు ఎసిఫిట్ అనే మందు అదేవిధంగా ప్రొఫెనోఫాస్ మందు 2 కూడా మిశ్రమం చేసుకుని ఈ యొక్క పిండి నల్లి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఈ యొక్క చెట్టుపైకి పాకడం వల్ల మనకు పిందెలు ఏర్పడిన తర్వాత పిందెల పైన అదేవిధంగా కాయలపైన కూడా ఈ యొక్క పిండి నల్లి అనేది స్థావరం ఏర్పరచుకొని మనకు దీని ద్వారా ఏంటంటే మొత్తం రసం పీల్చడం వల్ల మనకు కాయ సైజు పెరగకపోవడము, కాయలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని నివారణకు ఒకవేళ మనకు పిందెలు తక్కువగా ఉండి మస్తీలు ఎక్కువ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా కార్బోనిజం మందు లీటర్ నీటికి 1 గ్రాము కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా ఈ యొక్క మందును కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు తెగుల విషయానికి వచ్చినట్లయితే మనకు గజ్జి తెగులు మనము ఎక్కువగా మన నిమ్మ తోటలో మనం గమనిస్తూ ఉంటాము.
ఈ యొక్క గజ్జి తెగులు వచ్చేసి మనకు మొదటగా లేత చిగుళ్ళపైన చిన్న చిన్న మచ్చలు గోధుమాకలను ఏర్పడి తర్వాత చెట్టు మొత్తం కూడా ఆక్రమించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మనకు ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా మనం కాప్రాక్స్ క్లోరైడ్ అనే మందును లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా దీన్ని నివారించుకోవచ్చును. అదేవిధంగా మనకు ఎక్కడైతే మన గజ్జి తెగులు గమనిస్తామో ఆ యొక్క చోట మనం ఖచ్చితంగా ఒక చిన్న గోనె సంచిని తీసుకొని దాన్ని గోకినట్టు చేసి కానీ ఆ యొక్క భాగంలో మనము ఈ యొక్క కాప్రాక్స్ క్లోరైడ్ కానీ బోడాక్స్ పేస్ట్ కానీ మిశ్రమాన్ని మనం పూసినట్లయితే మనకు ఈ యొక్క గజ్జి తెగులు నివారించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిచికారీ చేయడానికి మందుల విషయంలో వచ్చినట్లయితే మనకు కాప్రాక్స్ క్లోరైడ్ అదేవిధంగా స్ట్రెప్టోసైక్లిన్ మందులు కూడా 2 మిశ్రమాన్ని కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. కాప్రాక్స్ క్లోరైడ్ మందు వచ్చేసి మన లీటర్ నీటికి 3 గ్రాములు, స్ట్రెప్టోసైక్లిన్ వచ్చేసి మనకు 10 లీటర్లకు 1 గ్రాము కలుపుకోవడం ద్వారా కూడా మనం ఈ యొక్క గజ్జి తెగులు నివారించుకోవచ్చును. అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ వేరుకుళ్ళు తెగులు వచ్చినప్పుడు చెట్లు మొత్తం కూడా బాగా పూతకొచ్చి బాగా కాయలు పట్టడం జరుగుతూ ఉంటుంది. దీన్ని గమనించి రైతు ఖచ్చితంగా దానికి తగినటువంటి ట్రైకోడర్మా వీడి కల్చర్ని తయారు చేసుకొని చెట్టు పాదులు వేసుకోవడం ద్వారా ఈ యొక్క మనం వేరుకుళ్ళు తెగులు నివారించవచ్చును. అదేవిధంగా బంక తెగులు, ఈ యొక్క బంక తెగులు ఎక్కువగా మన నిమ్మ తోటల్లో కానీ మనము బత్తాయి తోటలో చూస్తుంటాము. కొమ్మల యొక్క పంగల్లో ఎక్కువగా మనకు బంక కరడం చూస్తూ ఉంటాము. ఈ బంక కరడం ద్వారా చెట్టు మొత్తం కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బంక కరడం అనేది మనకు వేరు మొదల్లో కానీ కాండం యొక్క పగుల మధ్యలో కానీ మనం గమనిస్తూ ఉంటాము. దీని నివారణకి ఖచ్చితంగా మనం కాప్రాక్స్ క్లోరైడ్ మందుని ఎప్పుడు 10-15 రోజులు పిచికారీ చేస్తూ ఉండాలి. అదేవిధంగా బోడాక్స్ మిశ్రమాన్ని కూడా మనము పిచికారీ చేయడం ద్వారా అదేవిధంగా బోడాక్స్ పేస్ట్ని ఎక్కడైతే మనకు ఈ యొక్క బంక తెగులు గమనిస్తామో అక్కడ పూయడం ద్వారా కూడా దీన్ని నివారించుకోవచ్చు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో మామిడి తోటల్లో పూత ప్రారంభమైంది. మరికొన్ని తోటల్లో ఇంకా పూత ప్రారంభం కావాల్సి ఉంది. సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య చర్యలన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒక ఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు తెగుళ్లు ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో పూత ప్రారంభమయ్యే ఈ సమయంలో ఆకు జల్లెడగూడు పురుగు ఆశించింది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త వెంకటరెడ్డి. పండ్ల తోటల విస్తీర్ణంలో సగానికి సగం మామిడే. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5,08,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. తోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో సకాలంలో పూత ప్రారంభమవడంతో రైతుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే పూత సమయంలో కాయ పెరిగే దశలో తెగుళ్లు పురుగులు ఆశించి తోటలకు నష్టం చేస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో గూడు పురుగు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో నివారించకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి గూడు పురుగును గుర్తించిన వెంటనే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ వెంకటరెడ్డి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మామిడి తోటలన్నీ కూడా పూత దశలో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పూతకు వచ్చేటువంటి దశలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మామిడి తోటలలో ఈ గూడు పురుగు అనేటువంటిది చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఆకులను ఆశించి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని సందర్భాలలో మామిడి తోటలలో ఈ గూడు పురుగును మనం సకాలంలో కనుక నివారించుకోలేకపోతే ఈ పూత దశలో కూడా అది ఎక్కువ నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పురుగుకు సంబంధించినటువంటి నష్టం ఎలా చేస్తుందని చూసుకున్నట్లయితే తల్లి రెక్కల పురుగులు ఆకులపైన గుడ్లు పెట్టిన తర్వాత గుడ్ల నుంచి వచ్చినటువంటి లార్వాలు ఏవైతే గొంగలి పురుగులు ఉంటాయో ఆకుల మీద ఉన్నటువంటి పత్రహారతాన్ని గోకి తిని తర్వాత దగ్గర ఉన్నటువంటి 2-3 ఆకులను దగ్గరగా చేర్చి గూడులాగా తయారు చేసి ఆ గూడు లోపల ఉండి మనకి లోపల ఉన్నటువంటి పత్రహారతాన్ని అంతా కూడా గోకి తినివేస్తుంది. కొన్ని సందర్భాలలో ఒక కొమ్మకు ఉన్నటువంటి ఆకులను మొత్తం కూడా గూడులాగా తయారు చేసి మనకి లోపల ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది. గూడులాగా తయారైనటువంటి దాన్ని మనం ఒకవేళ చేతితో గట్టిగా మనం చీల్చి చూసినట్లయితే లోపల మనకు లేత ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పచ్చ పురుగు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ పురుగును కనుక మనం చేతితో తీసినట్లయితే సాలెగూడులాగా మనకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. సకాలంలో కనుక మనం నివారించుకోలేకపోతే ఇప్పుడు పూత వచ్చేటువంటి సమయంలో పూత గెలలు పై కూడా ఆశించి పూతను కూడా తినివేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ గూడు పురుగు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇది 2 రకాలుగా నష్టం చేస్తుంది. ఒకటేమో పత్రహారతాన్ని గోకి తినడం వల్ల ఆకంతా కూడా ఎండిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మనం దూరం నుంచి చూసినట్లయితే ఆ చెట్టు అంతా కూడా తగలబడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ పురుగు నివారణ విషయానికి వస్తే ప్రధానంగా ఒక 2-3 విషయాలు రైతులు గమనించాలి.
మొట్టమొదటిది ఈ పురుగు గూడు లోపల ఉండి నష్టం చేస్తూ ఉంటుంది కాబట్టి మనం పురుగు మందులు పిచికారీ చేయడానికంటే ముందు ఈ చెట్ల పైన ఉన్నటువంటి గూళ్ళు ఏవైతే ఉంటాయో ఆ గూళ్ళన్నిటి కూడా ఒక పొడవాటి ఒక కర్ర పెట్టేసి ఆ కర్రతోటి మొత్తం అంతా గూడునంతా కూడా తీసేసేయాలి. ఆ కింద పడినటువంటి గూళ్ళనన్నీ కూడా మళ్ళీ సేకరించుకొని ఒక దగ్గర వేసి తగలబెట్టినట్లయితే లోపల ఉన్నటువంటి పురుగులన్నీ కూడా సరిపోతూ ఉంటాయి. తర్వాత మనం పురుగు మందు పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పురుగు మందు అనేటువంటిది ఆ పురుగు పైన పడడం వల్ల తేలికగా ఆ పురుగును మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా పురుగు మందుల విషయానికి వస్తే క్లోరిపైరిపాస్ అయితే 1 లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు, లేదా లాంబ్డా సహ్యాలోత్రిన్ అయితే 5% ఈసీ అయితే 1 మిల్లీలీటర్లు, లేదా ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు. ఈ మందులను ఏవైనా కూడా మార్చుకొని అవసరమైతే గూడు పురుగు యొక్క ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే డైక్లోరోవాస్ అంటే నువాన్ లాంటి మందు 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటరు వంతున మనం కలిపి పిచికారీ కనుక చేసుకున్నట్లయితే ఈ పురుగును మనం తేలికగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు గ్రామాల్లో రైతులు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న నాటుకోళ్ల పెంపకం నేడు ఉపాధిగా మారుతోంది. లాభసాటిగా మారిన ఈ పరిశ్రమ వైపు యువ రైతులు, నిరుద్యోగుల దృష్టి మరలుతోంది. ఇదే రీతిలో సూర్యాపేట జిల్లాకు చెందిన పూర్ణచందర్రావు మేలుజాతి కోళ్లను పెంచుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంటి దగ్గరే ఉంటూ ప్రతి నెల 60,000 సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం, పాడి తర్వాత స్థానం కోళ్ల పెంపకానిది. గ్రామీణుల ఆదాయాన్ని పెంచే విషయాల్లో మొదట చెప్పుకునేది నాటుకోళ్ల పెంపకమే. జాతి కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు. అయితే ఇప్పుడు ఆ తీరు పూర్తిగా మారింది. కొందరు రైతులు, యువకులు ప్రత్యేకంగా షెడ్లలో వీటిని పెంచుతున్నారు. రుచిలో ప్రత్యేకత ఉండడం, రోగ నిరోధక శక్తికి మేలు జరగడం, పోషణ పరంగా సులభతరమైన విధానాలుండడం వల్ల వీటి పెంపకానికి మొగ్గు చూపుతున్నారు. ఆశించిన రీతిలో ఆదాయం వస్తుండటంతో అదే వృత్తిగా ఎంచుకుని ఉపాధిగా మార్చుకుంటున్నారు. ఈ కోవలోనే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన శెట్టి పూర్ణచందర్రావు మేలుజాతి నాటుకోళ్ల పెంపకం చేపడుతూ నికరమైన ఆదాయం పొందుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం 2 ఎకరాలు. వృధాగా ఉన్న ఈ వ్యవసాయ భూమిలో 2 ఏళ్ల క్రితం మేలుజాతి నాటుకోళ్ల పెంపకం చేపట్టారు పూర్ణచందర్రావు. ఇందుకోసం 2 షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. 30 కోళ్లతో ప్రారంభించిన ఫామ్ ప్రస్తుతం 200 కోళ్లున్నాయి. అందులో పర్ల, పేరు, శీలం పర్ల, రిచ్ వాటం లాంటి అనేక మేలుజాతి రకాలున్నాయి. అయితే వీటిని బ్రీడింగ్ చేయించి కోడి పిల్లలు, గుడ్లు అమ్మకం చేపడుతున్నారు. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఈ కోళ్ళు సాదటం వల్ల పందెం కోళ్ళు సాదేవారు. ఆయన సాదేటప్పుడు చూశాను నేను. తర్వాత ఇప్పుడు అందరూ యూట్యూబ్లో వస్తుంది కాబట్టి ఎక్కువ మంది కోళ్ల ఫారం మీద ఆధారపడుతున్నారు, నాటుకోళ్ళ మీద ఆధారపడుతున్నారు, జాతి కోళ్ళ మీద ఆధారపడుతున్నారు అనే ఉద్దేశం మీద నేను కూడా నాది ఒక 2 ఎకరాల పొలం ఉంటే దాని చెట్లు అవన్నీ ఉంటే శుభ్రం చేయించి ఒక షెడ్ నిర్మించుకున్నానండి. నేను జాతి కోళ్ళను తెచ్చుకున్నాను. నేను ఇక్కడ బాగా ఫేమస్లో ఉన్నాయి జాతి కోళ్ళు. ఇప్పుడు పందేలకే వాడతారు కాబట్టి నేను ఈ జాతి కోళ్ళని బ్రీడింగ్ వరకే నేను చేస్తానండి. దీంట్లో నా దగ్గర మంచి జాతులు ఉన్నాయి. పర్లాలు ఉన్నాయి, పెరుగు ఉంది, శీలం పర్లాలు ఉన్నాయి, రిచ్ వాటం ఉంది. ఈ కోళ్ళను నేను ఒక్కొక్క కోడిని ఒక పెట్ట 5,000 నుంచి 12,000, 13,000 పడ్డాయి నేను తెచ్చుకున్నప్పుడు. దాంట్లో నుంచి ఈ ఒక పుంజు వచ్చేసి 12,000 నుంచి 26,000 దాకా పడ్డాయండి. నేను వీటిలో వచ్చే అటువంటి ఈ గుడ్లని ఈ పుంజుకి, ఈ పెట్టకి వచ్చే గుడ్లని మాత్రమే నేను సేల్స్ చేస్తా, అమ్ముతాను. నేను కోళ్ళు కానీ పుంజులు కానీ అమ్మనండి. నేను గుడ్లు కావాలన్న వాళ్ళకి గుడ్లు అమ్ముతాను, పిల్లలు కావాలన్న వాళ్ళకి పిల్లలు అమ్ముతాను. ఒకవేళ తల్లితో కావాలనుకునే వాళ్ళకి కూడా తల్లి 10 పిల్లలు కలిపి ఇస్తూ ఉంటాను. నేను ఒక్కొక్క పిల్లని 400 రూపాయలకి ఇస్తా. అదే తల్లితో కలుపుకుంటే 500కి ఇస్తానండి. 10 పిల్లలు ఒక కోడి వచ్చేసి 5,000కి ఇస్తాను. నేను కోడి ఫ్రీగానే వస్తుంది తల్లి దానమ్మటి పిల్లలమ్మటి. 10 పిల్లలు కొనుక్కున్న వాళ్ళకి 5,000 పడుతుంది. ఒక గుడ్లు కావాలనుకుంటే కనుక వాళ్ళు పొదగేసుకుంటానంటే కోడి కనుక ఉంటే కనుక నేను ఒక్కొక్క గుడ్డుని 200 రూపాయలకి సేల్స్ చేస్తున్నాను. అలాగే పిల్లలు కూడా నా కాడ తీసుకునే వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత
7 రోజుల పాటు నా దగ్గరే ఉంచుకొని దాంట్లో ఏదైనా డ్యామేజీలు కనుక ఉంటే వ్యాక్సిన్ వేసిన తర్వాతనే నేను రైతుకు అప్పచెప్తానండి. కోళ్ళు ఒక్కొక్క సమయంలో పొదకోసారి ఈ పొదకోకుండా ఉండటం వలన నేను ఇంక్యుబేటర్ కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది. 70,000 రూపాయలు పెట్టి నేను ఇంక్యుబేటర్ తయారు చేయించుకున్నాను. నేను సపరేట్గా నాకు కావాల్సిన విధంగా తయారు చేయించుకున్నాను. ఆ ఇంక్యుబేటర్లో వేస్తున్నాను. అది 100% మంచిగానే పనిచేస్తుంది. 100 గుడ్లు వేస్తే దాదాపుగా 90 పిల్లల వరకు వస్తాయి మనకి. నాటుకోడి మాంసం రుచి చూసిన వారు వదలరు. నాటుకోడి గుడ్లు మాంసం బలవర్ధకమైంది కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం వ్యాపార దిశగా సాగుతోంది. అయితే ప్రీ రేంజ్ పద్ధతిలో పెంచుతున్న ఈయన దానా కోసం స్థానికంగా దొరికే జొన్న, సజ్జలు ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ఈ క్షేత్రమంతా పిచ్చి మొక్కలతో నిండిపోతూ ఉండడంతో 6 నెలల క్రితం పామాయిల్ మొక్కలు నాటారు. భవిష్యత్తులో వీటి ద్వారా ఆదాయం పొందేందుకు వీలుంది. వీటికి మేత వచ్చేసి జొన్నలు, సద్దలు, రాగులు, మొక్కజొన్నలు, మిక్చర్ ఉంటుందండి. మిక్చరు అన్నీ కలిపి డైలీ వేస్తాం. మేము అన్ని జాతులు కలిపే ఉంటాయి. ఇక్కడ అన్నీ కలిసే తిరుగుతుంటాయి. లోపల ఉంచి సాగటం వల్ల ఈ స్ట్రెస్కి గురయ్యి లోపలే ఉండి స్ట్రెస్కి గురయ్యి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందువలన ప్రతి కోడిని నేను మా ఫామ్లోనే వదులుతాను. ఈ నాకు 2 ఎకరాలు ఉంది. ఈ 2 ఎకరాల్లోనే వదులుతా. ఈ 2 ఎకరాల్లో పామాయిల్ వేసుకున్నానండి నేను. ఈ పామాయిల్ మొక్కలలోనే అయ్యే తిరుగుతుంటాయి. బయట చెదలు, పురుగు పుట్ర తింటాయి. నేను 2 సార్లు 3 సార్లు మేత వేస్తాం. మేత వేసిన తర్వాత మళ్ళీ బయటికి పోయి వాటి లక్షణం ఏంటంటే చెరుక్కొని తినే లక్షణం. మనం ఎంత మేత మేపినా కూడా బయటికి పోయి తింటేనే వాటికి తృప్తిగా ఉంటుంది. ఇటు పామాయిల్ మొక్కలు ఉన్నాయి, ఇటు కోళ్ళు ఉన్నాయి. ఇక 2ని మెయింటైన్ చేసుకుంటా ఉన్నానండి నేను. నా కాడ మొత్తం వచ్చేసి ఒక 200 కోళ్ళు ఉన్నాయండి. పెట్టలు ఒక 150 దాకా ఉంటాయి. పుంజులు ఒక 50 దాకా ఉంటాయి. దీంట్లో రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే 1 సంవత్సరం వరకే ఆదాయం అయితే ఉండదు సార్. దీంట్లో 1 సంవత్సరం అయితే మనం కష్టపడాల్సి ఉంటుంది. 1 సంవత్సరం దాకా కష్టపడిన తర్వాత మాత్రం నెలకి 20,000 నుంచి స్టార్ట్ అయింది సార్. ఇది మంచిగా జాగ్రత్తగా చేసుకుంటూ వీటికి వ్యాక్సిన్లు కంపల్సరీగా ఉంటాయి సార్. వీటిని వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. రోగ నిరోధశక్తికి వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. మేము 2 మనుషులు కష్టపడుతున్నాం దీంట్లో. మా ఇంట్లో వాళ్ళందరూ కష్టపడుతున్నాం. మా అమ్మగారు, మేమిద్దరం భార్యాభర్తలం కష్టపడటం వల్ల నెలకి తక్కువలో తక్కువ మాకు ఒక 60,000 నుంచి 40,000 నుంచి 60,000 వరకు వస్తాయి, ఆదాయం ఉంటుంది. దానా వచ్చేసి పెద్ద ఖర్చు ఏమి ఉండదు సార్. మనకు ఒక 5,000 నుంచి 6,000 లోపలనే ఖర్చు అవుతుంది. 5-6,000 ఖర్చు పెట్టుకుంటే కనుక 30 నుంచి 40 నుంచి 60,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పిల్లని 8 నెలలు కనుక సాదుకోగలిగితే 4,000 నుంచి 6,000 దాకా వస్తాయి సార్. ఇంకా దానికి మంచిగా చేసి పోషణ చేసుకుంటే దాని రంగును బట్టి దానికి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క రేట్ ఉంటుంది పుంజులలో. రబీ ఆరుతడి పంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, కోళ్లకు దానాగా వినియోగిస్తున్నారు. సాధారణంగా సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు విత్తుతారు. అయితే ఆలస్యంగా విత్తిన ప్రాంతాల్లో మొవ్వు తొలుచు ఈగ ఆశించినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ఒకప్పుడు జొన్న సాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పథం పెరగటం, తక్కువ దిగుబడుల వల్ల సాగు గిట్టుబాటు కాకపోవడం వల్ల రైతులు జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. జొన్న ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 17 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు రైతులకు అందుబాటులో ఉండటంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో రబీలో ఆరుతడి పంటగా అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. అయితే ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో మొవ్వు తొలుచు ఈగ ఆశించి తీవ్ర నష్టం చేస్తోంది. తొలి దశలోనే గుర్తించి నివారించినట్లయితే మంచి దిగుబడులను సాధించేందుకు అవకాశముంది. మొవ్వు తొలుచు ఈగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్. ఈ మొవ్వు తొలుచు ఈగ అనేది మనకి ముఖ్యంగా వాతావరణంలో చల్లని వాతావరణము, ముఖ్యంగా తేమ వాతావరణం ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. పంట కాలంలో తొలి దశలో ఇది 30 రోజుల లోపు పంటను ఆశించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకి పంట ఎదుగుదల అయినాక కూడా, అంటే వర్షాలు సమృద్ధిగా పడుతూ వాతావరణంలో తేమ అధికంగా ఉన్నట్టయితే కూడా మనకి తర్వాత దశలో, అంటే
మనకి పంట ముదిరినాక కూడా ఇది తర్వాత దశలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దశలో వచ్చినప్పుడు ముఖ్యంగా ఇది కంకిని ఆశించి కంకిని నాశనం చేసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇది తొలి దశలో వచ్చినప్పుడు మనకి ముఖ్యంగా ఈ ఈగ అనేది లేత ఆకుల కింది భాగాన గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్ల నుండి సుమారుగా 4 నుండి 6 రోజుల్లో ఈ పిల్ల పురుగులు బయటికి రావడం జరుగుతుంది. ఈ పిల్ల పురుగులు బయటికి వచ్చాక మనకి ఈ కింది భాగం నుండి ఇది మ్యాగట్స్ అంటారు వీటిని. ఈ మ్యాగట్స్ అనేవి ఈ ఆకుల పై భాగం నుండి నెమ్మదిగా ఇది ఆకు సుల్లో లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఎదిగే మొక్క లోపల భాగానికి వెళ్ళి అది ఎక్కడైతే అంకురం పెరుగుతుందో అక్కడ చిన్నగా కట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెంటనే ఈ మొగి లోపల ఉన్న ఆకు అనేది పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. ఇది ఎండిపోయాక ఇది బాగా ఎండిపోతున్నప్పుడు ఇది కుళ్ళిపోవడం జరుగుతుంది. ఈ కుళ్ళిన పదార్థం మీద ఈ మ్యాగట్స్ అనేవి తినడం జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే మనకి మధ్యలో ఉన్న ఈ మొగి ఆకు పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఎండిపోయి పీకినట్టయితే సునాయాసంగా ఫ్రీగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. పంట తొలి దశలోనే ఆశించి మనకి నష్టపరచడం జరుగుతుంది. అయితే ఇది ఆశించినప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈ పిలకల ద్వారా కూడా మనకి ఈల్డ్ అంటే ఏమాత్రం కూడా దిగుబడి తగ్గకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ పిలకలు వచ్చాక మళ్ళీ పిలకలను ఆశించినట్టయితే మనకి ఈ దిగుబడిలో చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ పురుగు ఉధృతి బాగా ఉన్నప్పుడు ఏంటంటే మనము ఆకు సుళ్ళల్లో ఈ కార్బోఫిరాన్ గుళికలు అంటే 4 కేజీల గుళికలను ఇసుకలో కలుపుకొని ఇది ఆకు సుళ్ళల్లో పడేటట్టు మనం వేసుకున్నట్టయితే ఈ మరి లోపల ఉన్న ఈ మ్యాగట్స్ అనేవి కూడా చనిపోయడం జరిగే అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా మనము పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఈ జొన్న పంట నుండి ఆశించినంత దిగుబడిని సాధించుకునే అవకాశం ఉంటుంది.